ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఒక సమావేశంలో జేమ్స్ మెకోని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఈ సమయంలో ఒక స్నేహితుడి పెదవుల్లోంచి జాలువారిన ఒక అద్భుతమైన కథని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఆవిడ చలి ప్రాంతమైన స్విట్జర్లాండ్ కొండ ప్రాంతాలలో ఆహ్లాదకరమైన వేసవి ఎండలో వెచ్చటి అనుభూతి పొందుతూ విహరించసాగింది. అలా విహరిస్తున్న సమయంలో ఆమెకు ఒక గొర్రెల దొడ్డి కనిపించింది. ఆమె ఆసక్తిగా ఆ గొర్రెల దొడ్డి తలుపు దగ్గరికి వెళ్ళి లోనుకు తొంగి చూసింది. అందులో ఒక గొర్రె ఆమెకు కనిపించింది. అది పడుకొని మెల్లమెల్లగా తన ముందున్న గడ్డిని మేస్తూ ఉంది. జాగ్రత్తగా గమనించిన ఆ స్త్రీకి దాని కాలు విరిగి ఉన్నట్టు కనిపించింది. దాని పట్ల ఆమెకు జాలి ముంచుకొచ్చింది. ఆమె తన దృష్టిని పచ్చిక బయళ్ళ వైపుకు మరలించింది. మిగతా గొర్రెలన్నీ పచ్చిక బయళ్ళలో తిరుగుతూ ఆనందంగా గడ్డి మేస్తున్నాయి. గొర్రెల కాపరి ఒక పెద్ద రాయి పైన విరామంగా కూర్చొని ఉన్నాడు. ఆమె మెల్లగా నడుచుకుంటూ అతడి వద్దకు వెళ్ళి కాలు విరిగి దొడ్డిలో పొనుకుని ఉన్న గొర్రెను గురించి విచారిస్తూ ఎలా జరిగింది అని ప్రశ్నించింది. నేనే విరిచేశా, వెంటనే జవాబిచ్చాడు ఆ గొర్రెల కాపరి. నువ్వా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది ఆ స్త్రీ. నా గొర్రెలన్నిటిలో మాట వినని గొర్రె అదొక్కటే. అది నా మాట ఎప్పుడూ వినదు. తన ఇష్టం వచ్చినట్లు అటు ఇటు వెళుతుంది, దారి తప్పిపోతుంది. అది తప్పిపోయిన ప్రతిసారి నేను దానిని వెతుక్కుంటూ వెళ్ళాలి. నాకు చాలా కష్టమైపోతుంది. అంతేకాదు, అది మాట వినే ఇతర గొర్రెల్ని కూడా పదే పదే తప్పుదారి పట్టిస్తోంది. అందుకే నేను దాని కాలు విరగొట్టి దొడ్డిలో పడేశాను. నేను దాని కాలు విరగొట్టిన తర్వాత మొదటి రోజు దానికి గట్టి వేద్దామని దాని దగ్గరకు వెళ్ళాను. అది నా వైపు కోపంగా చూస్తూ నన్ను కరవటానికి ప్రయత్నించింది. తర్వాత 2 రోజులు నేను దానివైపు చూడకుండా ఒంటరిగా వదిలిపెట్టాను. తర్వాత నేను దాని దగ్గరకు వెళ్ళాను. ఇప్పుడు అది నేను వేసే గడ్డి తినడమే కాక నేను గడ్డి వేసే ప్రతిసారి కృతజ్ఞతాపూర్వకంగా నా చెయ్యి నాకుతోంది. ఇప్పుడు అది విధేయత మాత్రమే కాదు, ప్రేమ కూడా కనపరుస్తుంది. అది త్వరలో కోలుకుంటుంది. విచారించాల్సిన పని లేదు. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన మాట చెప్పాలి. ఆ గొర్రె కోలుకున్నాక నా గొర్రెలన్నిటికీ అది ఒక మంచి ఉదాహరణగా ఉంటుంది. అప్పుడు అది నా మాట వింటూ నా ప్రక్కనే నడుస్తుంది. అది తప్పుదారిలో ఎప్పటికీ వెళ్ళదు. నా మాట వినకుండా తప్పుదారిలో వెళ్ళే గొర్రెలేవైనా ఉంటే అది వాటికి హెచ్చరిక చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు దారి తప్పి తిరుగుతూ వచ్చిన ఆ గొర్రెలో పూర్తి మార్పు జరుగుతుంది. శ్రమల ద్వారా అది విధేయతను నేర్చుకుంటుంది. చిరునవ్వు నవ్వుతూ తృప్తిగా పలికాడు ఆ గొర్రెల కాపరి. శ్రమల గది విధేయతకు జన్మస్థానం కాదంటారా? దేవుని చిత్తానికి త్వరగా విధేయత చూపించేలా చేయడం శ్రమల కొలిమికే సాధ్యం. అవిధేయత నుంచి వేగంగా విడుదల రావాలంటే శ్రమల కొలిమి తప్పనిసరి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.